రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ రకంగా జరిగింది? అందులో సోమవీర్రాజు గారి పాత్ర ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు విజయం సాధిస్తే సాధించవచ్చు, కానీ నేనేంటన్నది నీకు చూపిస్తాను అన్నారు. ఆ బయట కూడా మన దగ్గర ఉన్నది ఒకసారి విని మనం వెళ్దామా? ప్లీజ్ ప్లీజ్ పీసీఆర్. వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. వైల్ అగ్రీయింగ్ మై స్మాల్ డిఫీట్ ఇన్ నాట్ గెటింగ్ ద సీట్ యాజ్ ఆఫ్ నౌ చూద్దాం. ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతను ఊహ ఇంకా జగన్కి ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు. వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాత. రైట్, ఇది చిట్టికేసి నేను రఘునే కాదు నిన్ను అధపాతాళానికి తొక్కుతాను, ఈరోజు నువ్వు విజయం సాధించవచ్చు అని చెప్పి అంత ఆవేశపూరితంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం, అసలు ఎందుకు ఆయన లూజ్ అవ్వాల్సి వచ్చిందండి ఆ సీటుకి సంబంధించి? రామారావు గారి మంగమ్మ శపథం, చిరంజీవి చాణక్య శపథం, ఇప్పుడు రఘురామ శపథం. ఈ నిన్నటి నుంచి వింటున్నదే, వ్యాఖ్యానం కూడా చేస్తున్నదే వర్మ గారు. మీరు మన ఎడతెగని ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి గుర్తుపెట్టుకుంటే ఈ ఫినామినా, ఈ సినేరియో ఇలా ఉంటుంది, ఉండే అవకాశం చాలా ఉంది. ఎవరు ఆయన సొంతం చేసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు, ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. తాడేపల్లిగూడెం సభలో త్రిమూర్తులు అని అభివర్ణించిన ఆ వేదిక మీద ఆయన పాల్గొన్నప్పుడు కూడా తన మూర్తి ఎటువైపు ఉందో, ఎక్కడ కనిపిస్తుందో ఆయన చెప్పలేకపోయారు. దాన్ని దాటేశారు. నేను ఏ పార్టీయో తర్వాత చెప్తానని. నేను ఆ రోజు కూడా మీతో నేను కామెంట్ చేశాను. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, ఏదో గ్రామంలో గ్రామ దేవత మీద ఎవరో కాలు పెడితే ఎవరిలో మింగేస్తానంటుందంట ఆమె. కాలు పెట్టింది ఆయన కదా, మరి నన్ను ఎందుకు మింగుతావు అంటే వాడి మీద నా మహిమ పనిచేయదు అందట. ఇప్పుడు టికెట్ ఇవ్వంది ఎవరు, ఆయన శపథం చేస్తుంది ఎవరి మీద? ఇది పెద్ద ముఖ్యమైన ప్రశ్న. అంటే ఎవరిని చేజరించు జగమేవాని లోపల నుండి అన్నట్టుగా మొత్తం భారతదేశాన్ని ఒంటి వేలి మీద తిప్పుతున్న నరేంద్ర మోదీని కూడా కమాండ్ చేసేటంత శక్తి జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉందని భావిస్తున్నారా రఘురామరాజు గారు? ఓకే, ఆయన మీకంటే నాకంటే కూడా ఎక్కువ ఎయిర్ టైం ఆయన తీసుకొని ఉంటారు. ఒక ఛానల్ కదా, అన్ని ఛానల్స్లో కూడా బహుశా ఇలాంటి క్యారెక్టర్ ఇంతగా టీవీలో నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, చూడడానికి కూడా సాధ్యం. అది తెలుగు మీడియాకున్న పరిస్థితిలో అది సాధ్యమైంది. ఆయనకు జగన్కు ఉన్న అగర్భ శత్రుత్వం ఎట్లా ఉన్నా ఆయన అనేక సమస్యలు మాట్లాడాడు. పోలీసులు కూడా అరెస్టులు, కొట్టడాలు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడాలు, ఇవన్నీ ఓకే. కానీ ఆయన రాజకీయ గమనం ఏంటి? అల్టిమేట్గా ఆయన ఎవరితో ఉన్నారు అన్నది ఊహించినట్టు అని మీరు, ఎవరు ఊహించినట్టు అని మీరు అన్నారు. ఊహించిందే నిజానికి. ఎందుకని మీరు ఈరోజు బీజేపీ, నేను ముందు నుంచి వెనక్కి వెళ్తా, అటు నుంచి రావటం నిన్నటి నుంచి జరిగింది కాకుండా, ఈరోజు బీజేపీ అధికార ప్రతినిధి ఒక ఆయన ప్రకటన చేశాడు, సత్యమూర్తి లక్ష్మీపతిరాజు. ఓకే, ఏమనంటే మేము టికెట్ ఇవ్వలేదని మా మీద పడతారేంటి? ఆయన మా పార్టీలో చేరాడా? ఓకే, మా పార్టీలో చేరని, పైగా వీళ్ళ పార్టీ నుంచి వెళ్ళి వైసీపీలో చేరడం అయింది వరకు. కాబట్టి మా పార్టీలో చేరని వ్యక్తికి మేము ఎలా టికెట్ ఇస్తాం? అసలు
మేము టికెట్ ఇవ్వకపోవటము మేమేదో అన్యాయం చేసామనే ఆలోచన ఇది ఎందుకు వస్తుంది? ఈ ఆరోపణ మా మీద ఎందుకు? ఆయన నిజంగా చేరుంటే మరి ఆయన లెక్కేదో ఆయన వేసుకొని ఉండొచ్చు, చివరి నిమిషంలో వాళ్ళు తనకు కబురు చేస్తే అప్పుడు వెళ్ళి చేరుదామని. కానీ అవకాశం రాలేదు. తెలుగుదేశం సీట్లు ఆగి ప్రకటించినప్పుడు కూడా ఈ విషయం మనం చర్చించాం. అంటే తెలుగుదేశం మీరు వేసుకోదలుచుకోలేదు, ఆయన తీసుకుంటే మాకు సీటు పెంచండి, లేకపోతే మీ ఇష్టం అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారని. ఏం తెలుగుదేశంలో కూడా చేరలేదు. సో ఫెన్స్ సిట్టర్ అంటారే, చివరి నిమిషం వరకు ఎటు వెళ్ళాలో తేల్చుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి, దీర్ఘదర్శి దీర్ఘసూత్రుడు అని మనకు 3 చేపలు ఉంటాయి కదా. ఈ పరిస్థితి ఒక విధంగా స్వయంకృతము, రెండవది రాజకీయ పార్టీల యొక్క స్వభావం కూడా. ఇక్కడ ప్రశ్న మోదీ పవర్ఫుల్లా జగన్ పవర్ఫుల్లా? ఆయన మొత్తం బీజేపీ వ్యవస్థను జగన్కు లోబడిపోయిందని చెప్తున్నారా? పైగా సోము వీర్రాజును కూడా తీసుకొస్తున్నారు. అంటే జాతీయ బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళే ఏం విమర్శ చేస్తున్నారు? జగన్ కేసులకు భయపడి మోదీకి లోబడి ఉన్నాడు, మోడీకి మడుగులు ఒత్తుతున్నాడు, మోదీకి లోబడి ఉన్నారు, అది కదా విమర్శ. ఇప్పుడు హఠాత్తుగా మోదీ జగన్ ఒత్తిడి వల్ల టికెట్ ఇవ్వలేదు, దానికి సోము వీర్రాజు కూడా రాయబారి అయ్యారు అంటే ఇప్పుడు కూడా మోదీని కానీ వాళ్ళని అనకపోగా ఈయన అనడం అంటే ఈయన అంత పవర్ఫుల్లా? నా పెద్ద ప్రశ్న. పోనీ జగన్ పవర్ఫుల్ అని ఒప్పుకున్నారని ఒప్పుకుందాం, చంద్రబాబు నాయుడు కూడా జగన్ మాట వింటాడా? తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? పోస్టర్ బాయ్ అనే పదం కూడా వాడాను మీ దగ్గర. నేను పోస్టర్ బాయ్గా 2 సంవత్సరాల పాటు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అది ఏ సభ అయినా తప్పకుండా వేదిక మీద ప్రత్యక్షమై సభికులను అలరించి కాస్త ఆవేశం తెప్పించిన రఘురామకృష్ణరాజు కోసం ఒక సీట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయండి. బీజేపీ పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఏమైనా ఒరిజినల్ బీజేపీ వాళ్ళ? మీరు చెప్పిన భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ తప్ప ఇంకే ఒక్క శ్రీనివాసరాజు మీకే తెలియదు. ఓకే, ఆయన తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే నేను అన్నాను బయటి వారైతే ముద్దు, ఇంటి వారైతే కంటగింపు అన్నట్టుగా అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అందులో నిన్న ఆఖరికి సాయంత్రం చేరిన ఆయన కూడా టికెట్ ఇచ్చారు. మరి 2 ఏళ్ల నుంచి ఘోషిస్తున్న ఈయనకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ రాజకీయం దీంట్లో దాగి ఉంది. దానికి బలమైన కారణాలు కూడా ఉండాలి. రెండవది ఆయన పద్ధతులు, లేకపోతే రేపు ఉత్తర వచ్చే సమస్యల గురించి కూడా వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉండాలి. అంటే బలంగా ఇది అయ్యింది అని మాట్లాడుకునే పరిస్థితి ఉందండి. టికెట్ ఇవ్వాలని ఎవరు అనుకోలేదు, అది బలంగా చెప్పొచ్చు. బలంగా చెప్పగలిగింది ఏంటంటే నిజంగా టికెట్ ఇవ్వాలని అనుకొని ఉంటే, అలాంటి ప్రణాళిక కానీ ఆలోచన కానీ ఉంటే వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు. నో బడీ కెన్ స్టాప్ అమిత్ షా, మోదీ, నడ్డా త్రయం. ఆ త్రిమూర్తుల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు బీజేపీ అనుకోలేదు. పైగా ఇప్పుడు సమర్థించుకుంటూ కూడా మాట్లాడుతున్నారు కదా, మీరేం మా పార్టీలో చేరలేదు, మీకు మాకేం సంబంధం అని. మరి ఇందాకే అమిత్ షా గారితో కాసేపు కబుర్లు చెప్పాను. మొన్నే మోదీ గారు నిజంగానే మోదీ గారు అక్కడి నుంచి చేయి ఊపడం మీరు చాలా జూమ్లో చూపించడం ఎన్నిసార్లు చూశారు ప్రజలు? మరి అవన్నీ ఏమయ్యాయి? అంటే ఇదంతా కూడా మోదీ బీజేపీ ఆడినటువంటి ద్వంద్వ లేదా త్రిముఖ వ్యూహాలలో ఇది కూడా ఒక భాగం అనుకోవాలి. ఈ ప్రక్రియలో ఆయన తన స్థానాన్ని తను కాపాడుకోలేకపోయాడు. ఎవరి యొక్క పూర్తి విశ్వాసం ఆయన పొందలేకపోయాడు. విశ్వాసం పొందుంటే తప్పకుండా ఇంత ఫైట్ చేసేయడం మనతో ఉండాలి అని తెలుగుదేశం అనుకొని ఉంటే డిఫరెంట్గా ఉండేది కదా. సార్, తెలుగుదేశం అనుకోకపోవడానికి కారణం ఏంటి? పోనీ ఏది? తెలుగుదేశం పార్టీ అన్నా ఈయనకి టికెట్ ముందుగా ఒకే నరసాపురం, అందుకే మరి తెలుగుదేశం ఎవరికి ఒత్తిడికి గురైంది. కానీ ఇప్పుడు వాళ్ళు గురయ్యారు. కానీ రఘురామరాజు మటుకు నేను చంద్రబాబుతోనే ఉంటా అని అంటున్నట్టు నేను చూసా పొద్దున. మరి ఆయన ఇవ్వనందుకు ఆయన మీద కోపడుతున్నాయని ఇంకా ఇవ్వని ఈయన వెంట మటుకు ఉంటానంటే ఆయనకి ఏదో హామీ ఉండాలి. ఫ్యూచర్లో ఏమైనా రాజ్యసభ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు అంటారా? అలాంటి హామీలు రాజ్యసభ, శాసనమండలి ఏమో తగ్గుతుంది కదా మనకు సార్కు. అందుకనే ఆయనకు చంద్రబాబు మీద ఆశ ఉండొచ్చు. కానీ చంద్రబాబు దగ్గర ఉన్న సూపర్ సీనియర్లే చాలామంది ఉన్నారు, 6 డజన్ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ తన పరిస్థితి, తన ఆలోచనలు, తనకున్న సమాచారం ఆయన ఏం పంచుకోవట్లేదు. హీ ఈజ్ టాకింగ్ ఎవరీ మినిట్. బట్ ఆయనకు తెలుసు, ఆ మాత్రం ఆయనకు అవగాహన ఉంది, రాజకీయాల్లో ఉంది, ఢిల్లీ పాలిటిక్స్లో ఉంది, తన స్థానం ఏంటి, తనకు వస్తుందా రాదా తెలుసు. అందుకని ఆయన కమిట్ కాలేదు. అటువైపు కమిట్ కానప్పుడు ఎవరు ఆయన తీసుకోలేదు.
ఆయన కనుక బీజేపీలో చేరి ఉంటే ఏమో ఏదో తెలియదు. చేరమని నేనేం సలహా ఇవ్వను, బీజేపీలో చేరాలనేది కూడా నా ఉద్దేశం ఏమీ కాదు. కానీ మోసారు కదా, ఇంతకాలం మోసారు 2 పార్టీలను. పవన్ కళ్యాణ్ అయినా పోనీ త్యాగ కళ్యాణ్ కదా, మరి ఆయనైనా మరి చాలాసార్లు వీళ్ళిద్దరూ మనకు కలిశారు కదా. అంటే రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో పైకి కనబడుతున్న దానికి లోపల ఉన్నదానికి చాలా తేడా ఉంది. మేడి పండు చూడ మేళమై ఉండు అన్నట్టుగా చాలా విషయాలు మీడియా ప్రచారానికి హంగామాకు హంగులకు కనిపిస్తున్నాయి. కానీ నిజంగా అయితే ఎవరంతకు వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉన్నారు. ఎవరిని ఓన్ చేసుకోవడం లేదు, రాష్ట్రాన్ని అసలు ఓన్ చేసుకోవడం లేదు. ఆ విషయం వదిలేద్దాం, ఎవరిని ఓన్ చేసుకోవడం లేదు. పైగా ఇక్కడ ఒకవేళ రఘురామకృష్ణరాజుని ఓన్ చేసుకుందాం అనుకున్నా ఆయనకు జగన్కు మధ్య ఉన్న వైరాన్ని ఓన్ చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు, ముఖ్యంగా బీజేపీ. అంటే వీళ్ళు ఖచ్చితంగా అది ఓన్ చేసుకోవాల్సింది అయితే టీడీపీ జనసేన అండి, వేరే వాళ్ళకి అవసరం లేదు. టీడీపీ జనసేనకు స్కోప్ ఏముంది, ఉన్నవే 2 సీట్లు, అందులో ఒకటి ఆయనే చేయాలనుకుంటున్నానే ప్లాన్ చేసుకుంటే. ఒక సీట్ ఇచ్చేసాడు కదా బీజేపీకి ఆయన, అది రఘురామకృష్ణరాజుకి మనం చెప్పుండొచ్చు కదా, ఆ విధంగా చెప్పలేదు కదా. కాబట్టి అంటే ఇంతమంది డిజోన్ చేసుకోవడానికి మన దగ్గర కూడా ఏమైనా కారణాలు ఉన్నాయని ఆత్మవిమర్శ కొంచెం చేసుకోవాలా. ఈ సీట్ ఇవ్వని వాళ్ళను ముగ్గురిని ఎవరితో అయితే తను సెయిల్ చేసాడో వాళ్ళందరినీ వదిలేసి ఎవరి మీద అయితే తను తిరుగుబాటు చేశాడో ఆయన ఇప్పటికి కూడా అన్నాడు. అంటే నాకేమి అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి మీద, నేను ఇందాక చెప్పా కదా అరెస్టులు కేసులు ఆ సందర్భాల్లో చెప్పాను నేను. బట్ అట్ ది సేమ్ టైం మీ నిబద్ధత కానీ మీ రాజకీయమైన విధేయత కానీ ఎవరి వైపు ఉంది, దాన్ని బట్టి మీరు ఒక స్పష్టత ఇవ్వలేకపోయారు. అందుకే మిమ్మల్ని ఎవరు ఓన్ చేసుకోలేదు. ఇంకా మీ మిత్రులే మిమ్మల్ని ఓన్ చేసుకున్నప్పుడు మీ ప్రత్యర్థి శత్రువు మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకుంటాడు? నేను మాట్లాడుతుంది మినిమం లాజిక్, పెద్ద లోతు ఆలోచనలకు కూడా పోవడం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఒక రఘురామకృష్ణరాజే కాదు, ఒక ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఒక బండారు సత్యనారాయణ కావచ్చు, ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇంకా ఒక విష్ణువర్ధన్ రెడ్డి. నేను అంటే చాలాసార్లు గుర్తొస్తుంటాయి వర్మ, మీడియాలో మనతో పాటు వచ్చి చాలా వీరోచితంగా మాట్లాడి గంటల తరబడి ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి ఎండ్రేజ్తో ఆవేశంతో చిందులతో కన్నా చాలామందికి రేపు టికెట్లు వస్తాయేమో చూడండి అని మీరు ఓపికంటే ఆ బయట తీసి ఒకసారి వేయండి. పార్టీలకు నాయకులకు ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, మిగిలిన సెంటిమెంట్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఆరుద్ర ఎక్కడో రాస్తాడు సెంటిమెంట్లు అంట్ల వెధవ అనేదో అంటాడు, అట్లా ఉండరు వీళ్ళు తమ ప్రయోజనాల కోసము, రెండవది ఇంప్లికేషన్స్ కోసము, మూడవది జగన్ మద్దతు అయితే కావాలి కదా. మీరు మొన్న ఈ హెడ్డింగ్తో ఒక ఇది కూడా పెట్టారు మీరు, ఏది మీ ఇంటికి ఎవరు వస్తే అవతల కోపం, ఇవన్నీ తెలుసు కదా. కూర్చొని మోదీ గారికి ఫోన్ చేసి మోదీ గారు టికెట్ ఇవ్వకండి అని చెప్పేంత సీన్ ఏమి ఉండదు. రేపు ఉత్తరోత్తర జగన్ వైసీపీ సీట్ల మద్దతు తమకు కావాల్సి వస్తే అప్పుడు ఈ పని మనకు మద్దతు తెస్తుందా లేదా అన్నది బీజేపీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు కూడా అక్కడే భరించలేకపోయిన మళ్ళీ నేను తెచ్చిపెట్టుకుంటే ఉత్తరోత్తర ఏంటి అనేది ఆయన కూడా ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్కి అసలు ఆ సన్నివేశమే లేదు, అందువల్ల ఇది ఒక అనివార్యంగా వచ్చిందే. బట్ స్టిల్ ఏమన్నా స్కోప్ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు సాహసిస్తే, కొంచెం ఉదారంగా ఆలోచిస్తే ఆయన మిగిలిన 3-4 సీట్లలో, అది కూడా ఆయన అది గోదావరి గడ్డ కాదు. అవును, గోదావరి గడ్డ కాదు, గోదావరిలోనే చాలా హార్డ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాకినాడ ఆప్షన్ ఉన్నది, కానీ మొన్న ఆయన ఉదయాన్ని ప్రకటించారు, అక్కడ ఏమైనా మరి మార్చుకుంటే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రకరకాల మార్పులతో విశ్వసనీయత లోపాన్ని, గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్, క్రెడిబిలిటీ గ్యాప్ ఎదుర్కొంటున్నారు. ఇంకా దీన్ని మార్చి దాన్ని చిక్కుల్లో పడతాడని నేను అనుకోవట్లేదు. ఇంకోటి అక్కడి నుంచి ఆయన వస్తే ఆయనకు పిఠాపురం సీట్ ఇస్తానని స్వాప్ ప్రపోజల్ కూడా ఉంది. సో ఇప్పుడు కనుక వెనక్కి వెళ్తే క్రెడిబిలిటీ గ్యాప్ కూడా వస్తుంది. ఒక మాటకు స్పష్టత ఉండాలి కదా, అప్పుడే ఇచ్చి ఉండొచ్చు. అయితే అంటే పైగా నేను ఇంకోటి అడుగుతానండి, మీరు పదే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఢిల్లీ విషయాలు తెలుసు అది ఇది అని 99 టీవీలో కూర్చొని మాట్లాడేటటువంటి ఒక మామూలు వ్యక్తికి తెలిసిన విషయాలు మాట్లాడితే అమిత్ షా, మాట్లాడితే నడ్డా అనే వాళ్ళకి తెలీదా వాళ్ళ థింకింగ్ ఏంటో? అంటే ఇక నా ప్రశ్న తెలియదా, తెలిసి కూడా చెప్పకుండా ఒక రాజకీయ నాటకం, కపట నాటకం నడిచిందా అనేది ఇక్కడ ప్రశ్న. తాడేపల్లిగూడెంలో నేను ఈ ముగ్గురులో ఎవరితో వెళ్తానో చెప్పనన్నప్పుడు చెప్పకపోతే మేము ఎలా నిర్ణయం చేస్తామని వీళ్ళెవరు ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నాను. ఓకే, అలాగే ఈయనైనా కానీ మీరు ఎవరిస్తారో చెప్పండి, ప్రతి సభకు పిలుస్తున్నారు కానీ సభకు లోక్సభకు ఎవరు పంపిస్తారో చెప్పండి
అని ఈయన అడగలేదా? అంటే రాజుగారు జగన్ ఏమో ఆ రోజే ఎంటర్ అవ్వలేదు కదా ఈ క్యారెక్టర్, రెండేళ్ల నుంచి ఇదే క్యారెక్టర్ కదా. కాబట్టి ఇవన్నీ తెలిసి జరిగినవేనండి. ఇవన్నీ స్వయంకృతాలు అంటారా, లేకపోతే అంటే రాజుగారు మెట్టు దిక్కకూడదు అనుకున్నారా? చెప్పాడు కదా, 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అని 1 స్టెప్ బ్యాక్వర్డ్ అని, 2 అడుగులు ముందుకు వేసి 1 అడుగు వెనక్కి వేయటం రాజనీతిలో భాగమే. ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఇంకా బీజేపీ జాబితా రాకముందే తన వీడియో రిలీజ్ చేశాడు. అంటే వాళ్ళ ద్వారా తన ద్వారానే ఆ విషయం బయటికి రావాలి. రెండవది, నేను అపజయాన్ని ముందుగానే అంగీకరిస్తున్నాను తాత్కాలికంగా. మూడవది, నేను ఎక్కడి నుంచి చేస్తాను అంటే ఇంకా ఆయన తలుపు మూయలా పూర్తిగా, ఇంకేదో ఎక్కడి నుంచో ఆయనకు ఒక ఆశ మినుకుమంటున్నట్టుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆఖరి చంద్రకిరణం లాగా మరి ఏమన్నా వస్తుందా తెలీదు. సూర్యవంశం కాకపోయినా చంద్రవంశం అంటే 2 వంశాలు కదా రాజులకు. ఆ వంశం ఈ చంద్రవంశంలో ఏమన్నా స్థానం లభిస్తుందా చూడాలి ఇంకా. సార్ అదే మీరు విష్ణువర్ధన్ బట్ విలువలు విధానాలు ఏ అంశాల మీద ఏ పార్టీలో చేరాలనుకున్నారు? చివరి వరకు ఇలా బార్ల తలుపులు తెరుచుకొని ఎవరిచ్చినా పర్వాలేదని ఎలా అనుకున్నారు? ఆ స్థాయికి అవన్నీ ప్రశ్నలు కదండి. ప్రజలకు ఒక మినిమం పాలసీ కమిట్మెంట్, పాలసీ స్టేట్మెంట్ లేకుండా జగన్ను వ్యతిరేకించడం, జగన్ తప్పులు వ్యతిరేకించడం అదొక ఫిలాసఫీ, అదొక అంశమే కదా. మిగతా కమిట్మెంట్ ఏంటి? అవును సార్. విష్ణువర్ధన్ రెడ్డి గురించి మీరు చెప్పారు, ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనుకోండి. అదే విష్ణువర్ధన్ రెడ్డి మీద ఒక స్టూడియోలో అడావుడి చేసిన ఆయనకి ఫస్ట్ లిస్ట్లోనే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. అదే అక్కడ క్వాలిఫై అయిపోయాడు కదా ఆయన. కానీ మీరు అక్కడ కూడా చూడాలి, అతను ఒక్కడే అలా పొందిన వ్యక్తి. అవును. ఆఖరికి మీరు ఎంతో పిలిచి ఇంటర్వ్యూ చేసిన మహాచంద్ర రాజేష్ కూడా లేదు, ఎవరికి రాలేదు. అవును వచ్చింది కానీ పాపం మరి అది రాలేదంటే ఏం రావడం అండి, అది ఇవ్వడం అంటే నేను పిలిచి అంటే నీకు కట్టుబడాలి. కానీ ఇప్పుడు అదే కదా రఘురామరాజు సమస్య కూడా అదే కదా. ఆయనకు ఎక్కడ గ్యారెంటీ లేదు కాబట్టి ఆయన ఎక్కడ గ్యారెంటీ చెప్పలేదు, అది కూడా ఉంది. ఆయన చెప్పి భంగపాట తలుచుకోలేదు ఆయన. అందుకని నేను పలానా పార్టీ అంటే మళ్ళీ వాళ్ళ మీద చేస్తారని ఆయన చెప్పలేదు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి రాదని తెలుసండి ముందు నుంచి, పైగా హిందూపూర్ సీటు. అవును, ఆయన కోరుకోలేదు, అదేం పెద్ద గెలిచేది కూడా కాదు. అప్పుడు తప్పకుండా ఇప్పుడు ఇచ్చిన ఆయన కంటే ఈయన తక్కువ కూడా కాదు. కానీ వాళ్ళు పార్లమెంట్ అంటారా మీరు? పార్లమెంట్ ఈయన కోరుకుంది పార్లమెంటే, కనీసం పైకి అది అంతా అని. జీవీఎల్ సంగతి ఏంటి? జీవీఎల్ లేదు, ఒరిజినల్ బీజేపీ వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు కదా, బాహర్ వాళ్ళే అన్నట్టుగా. సార్ నాకు ఒకటి అర్థం కాదు, అసలు అరకు బీజేపీ ఏమైనా ఉంటుందండి వాళ్ళకి ఓట్ బ్యాంక్? కానీ అసలు బీజేపీ జెండా అన్న తెలుసు ఇవన్నీ చాలా మందికి. సార్ ఒకటేనండి, గోదావరి గట్టు ఉంది, గట్టు మీద సీటు ఉంది, సీటులో నా చిన్నమ్మ ఢిల్లీకి వెళ్ళాను చూడమ్మా అన్నట్టుగా. ఆ రాజమండ్రి సీటు తప్ప ఈ సీట్లలో ఏ సీటు కూడా పెద్ద గ్యారంటీ అని కానీ దాని మీద ఫోకస్ కానీ వాళ్ళు ఏం పెట్టారు. సీఎం రమేష్ కూడా ఏమీ చేయలేదు. నాతో బీజేపీ సీనియర్ నాయకుడు అన్నాడు, ఎంతసేపటికి వాళ్ళ సీట్లు వస్తాయా లేదా అనే గొడవ తప్ప ఏ రోజు ఏది పట్టించుకోలేదు కదండి. మా దగ్గర అన్ని జాబితాలు తయారు చేసి కసరత్తులు సమావేశాలు జరిపారని అన్నారు సీఎం రమేష్. ఇక్కడి నుంచి అక్కడికి పెట్టారు. ఆయన కాంగ్రెస్కి కూడా డబ్బులు ఇచ్చాడు, తెలుగుదేశం నుంచి వచ్చాడు. అంటే ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకి అది వచ్చింది, ఈయనకు అది కుదరలేదు. అంటే కమ్యూనిటీ పరంగా కూడా సీఎం రమేష్కి అసలు ఓట్ బ్యాంక్ లేదు అక్కడ. అదంతా కాపు సామాజిక వర్గం, బీసీలు ఎక్కువ. అది కూడా నాగబాబును పక్కకు పంపించి మరీ ఇప్పిస్తున్నారు. కాబట్టి అంటే తెలుగుదేశం లాబీ చాలా బలంగా పనిచేసింది అనే ఒక విషయం మీకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి. రెండవది సిమెంటింగ్ ఫోర్స్ అంటారే, తెలుగుదేశం బీజేపీని అతుకు పెట్టేటటువంటి సంధానకర్తలు, సంధాన శక్తుల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి ముఖ్య పాత్ర వహిస్తారు. సీఎం రమేష్కి అక్కడ అకామిడేషన్ వచ్చింది, సుజనా చౌదరి విజయవాడ వెస్ట్. అంటే ఇక్కడ సుజనా చౌదరి లాంటి ఒక బలమైన లేదా వనరులు కలిగిన వ్యక్తి విజయవాడ వెస్ట్ కంటే అసెంబ్లీకి వస్తున్నాడంటే రేపు పొద్దున్న రాష్ట్రంలో ఏదైనా అవకాశాలు వస్తే రాష్ట్ర స్థాయిలో తను మరింత ప్రభావశీలంగా పనిచేయాలనే ఆలోచన చాలా రోజులుగా ఉంది ఆయనకు. అసలు వీలైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో అన్న స్థాయిలో కూడా ఇది నడిచింది. కాబట్టి ఆయన పార్లమెంట్ వద్దనుకొని అసెంబ్లీకి వస్తున్నాడు. వీటన్నిటిలో వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలు చాలా ఉన్నాయి. అసలు పార్టీలు యూజ్ అండ్ త్రో అని రాజకీయాల్లో చాలా చర్చ ఉంటుంది కదా. నా ప్రశ్న అంతా ఇక్కడ ఎవరిని యూజ్ చేసుకున్నారు, ఎవరిని త్రో చేశారు ఇక్కడ. అంటే ఈ పార్టీల వేదికలు టికెట్లు ఇవ్వవని తెలిసి వీళ్ళు యూజ్ చేసుకున్నారా?
వీళ్ళకు తాము టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసి పార్టీలు వీళ్ళని యూజ్ చేసుకున్నాయా? నా రెండో ప్రశ్న ఏంటంటే, ఏమాత్రము స్థిరత్వము లేకపోతే జరగదు అని తెలుసు, మీడియాలో చాలామంది మిత్రులకు సీనియర్లకు తెలిసి కూడా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఎయిరింగ్ టైం, పబ్లిక్ మైండ్ కూడా టైమే కాదు, ఎందుకు ఎంటర్టైన్ చేయడం, ఎంగేజ్ చేయడం, నోయింగ్ ఫుల్ వెల్ అనమాట. కాబట్టి ఇప్పటికైనా కానీ బహుశా చంద్రబాబు నాయుడు అయినా ఏదైనా అసెంబ్లీ సీటు నామినల్గా, అదే నా ప్రశ్న కూడా అదే సార్. రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలకు కూడా వెళ్ళి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే నేను ఎంపీ అని చెప్పి ఆయన ఏమన్నా అది మళ్ళీ నేను ఎంపీ స్థానంలో ఉంటున్నాను, ఎంపీ ఎప్పుడుదా ఊహించుకుంటానని కానీ ఏమైనా మెట్టి దిగి పరిస్థితి ఉండదా? ఏమో, ఇంకా ఆయన చూద్దామని భవిష్యత్తును అనిశ్చితంగా పెట్టారు కదా, ఇంకా ఆయన ఏమి బయటపడి మాట్లాడతారని నేను అనుకోను. ఇన్ని పార్టీల దగ్గర ఇంత పైకి చెప్పినా చెప్పకపోయినా ఒక భంగపాటు అది జరిగిన తర్వాత తనకి ఇంకా అవకాశాలు ఉన్నాయా లేదనేది ఆయన ఓపెన్గా ఏం చెప్పరు. అపజయాన్ని అంగీకరించేశారు. ఈ అపజయాన్ని ఇంకా ఆయన అంగీకరించాక ఎట్లాగో చెప్పేశాడులే అని ఆయనకు అంతర్గతంగా చెప్పొచ్చు, రేపు మనకు అవకాశం వస్తే చూద్దాంలే అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చేమో. కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకెక్కడి నుంచైనా చేస్తే కూడా అంత ఈజీ కూడా కాదు. లోక్సభ కంటే అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది దర్శనం ఇప్పుడు ఏమున్నాయి, అవి కూడా 4-5 సీట్లు ఉన్నాయి, వాటికి 50 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు భీమిలి ఇస్తారా లేదా దర్శి ఇస్తారా? ఏమన్నా ఇస్తే ఉత్తరాంధ్రలో అంటే ముఖ్యంగా కూడా అయిపోయింది. అందుకనే మరి ఎవరైనా త్యాగధనుడు ఎవరైనా వస్తే ఇంక మనం చెప్పలేం, కానీ అంత త్యాగాలు ఏం లేవు అక్కడ. అందుకనే భీమవరంలో తెలుగుదేశం నుంచి తీసుకునే ఇవన్నీ చాలా జరిగాయి కదా. ఇవన్నీ ఒక లెక్క ప్రకారమే జరిగాయి, వాళ్ళ చేతుల్లో కూడా లేవు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, పలికేది భాగవతం అంటే పలికించేటివాడు రామభద్రుండట అని. ఈ టికెట్ల ఎంపికలో వీళ్ళు ఎవరి చేతుల్లో ఏం లేదు. ఒక పెద్ద కార్పొరేట్ లాబీ, కార్పొరేట్ ప్రపంచం దీన్ని శాసిస్తూ ఉంది. ఓకే, వీళ్ళందరికీ కూడా ఇటు నుంచి అటు చాలా ఈజీగా మ్యూజికల్ చైర్స్ లాగా మార్చేశారు కదా. అవును, మ్యూజికల్ చైర్స్ కిందకి మారిపోయాయి. ఆఖరకు లెజిస్లేచర్ ఏమైనా పోస్టులు లేకపోతే అక్కడ టికెట్లు, అసెంబ్లీ వాడు లోక్సభకి వెళ్ళాడు, లోక్సభ ఆయన అసెంబ్లీకి వచ్చాడు, ఆ పార్టీ ఆయన ఈ పార్టీకి వచ్చాడు. వరప్రసాద్ ఆయన సాయంత్రం అయితే రాత్రికి అభ్యర్థి అయ్యాడు. అవును, వరప్రసాద్ అవును, వరప్రసాద్. తిరుపతి మాకు చాలా ప్రతిష్టాత్మకమైంది, మాకు చాలా పుణ్యక్షేత్రాలన్నీ మా మోదీ గారికి గుత్తాధిపత్యంలో ఉన్నాయని చెప్పారు. తీసుకున్నదేమో వైసీపీ నుంచి, సాయంత్రానికి టికెట్ మార్చి పార్టీ మార్చి తీసుకుంటే ఈరోజు అసలే హోలీ రంగుల పండుగలో ఉన్నాం కదా, రంగులు ఇంత తేలిగ్గా మార్చవచ్చు అని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పెద్ద పాఠం నేర్పించారని. ఈ మొత్తంలో రఘురామరాజు తప్పకుండా ఈ విల్ స్టాండ్ అవుట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, రాజకీయాల్లో స్థిరమైన నికరమైన ఒక విధానం, ఒక భూమిక ఉండకపోతే ఏమవుతుంది, ఈరోజు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకు తోస్తున్నారు అన్న వాళ్ళు రేపు మనల్ని తోస్తున్న వాళ్ళంతా మోస్తున్న వాళ్ళు అనుకోవడం కూడా పొరపాటు. ఎవరిని మోసారన్నది కూడా తెలియదు. ఓకే సార్, మరొక ఎక్కువగా ప్రచారం జరుగుతుంది, అందరిలోని నాంతున్నది, మచిలీపట్నం నుంచి వంగవీటి మీరు చూస్తుంటారు కదా, బీజేపీ సీనియర్లు అంతా చాలా అసంతృప్తి గురయ్యారు ఇదంతా. ఓకే, చెప్పండి. మచిలీపట్నం నుంచి వంగవీటి రాధా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం అంటూ జనసేన నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఇది ఇప్పుడు సడన్గా? అంటే బాలశౌరి గారు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఒకసారి ఎలానో మనం చేసాం కదా అని. రాధా ఏ పదవికి పోటీ చేయరు, పవర్ స్టార్తో పాటు క్యాంపెయిన్ స్టార్గా ఉంటారని గతంలో వచ్చిన ఈక్వేషన్స్ మారిపోతున్నాయి కదా. ఆ తర్వాత ఆయన ఏమీ ప్రకటించలేదు, ఆయన మౌనం వీడలేదు. కాబట్టి మనం ఊహాగానాలు తప్ప బాలశౌరిని చేర్చుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఆయన అసెంబ్లీకి పంపిస్తారా ఇప్పుడు? ఏమో ఆయన ఏమైనా ఇంట్రెస్ట్ చూపించారు. రెండవది, అక్కడ ఆల్రెడీ పేరుని వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అదంతా ఒక కాపునాడుకు గతంలో ఉన్న నేపథ్యం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ సమస్య మళ్ళీ తెచ్చుకుంటారా మనం చెప్పలేం. ఓన్లీ రాధా హ్యావ్ టు సే దట్. అంటే ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వస్తుందని అంటే, వీళ్ళు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో, కానీ ఆయన వెనకాతలు ఉన్న బలమైన కాపు నాయకులు ఎవరు లేని పరిస్థితి అయిపోయింది. ముద్రగడ గారు అటున్నారు, వంగా గీత గారు అటున్నారు, పేర్ని నాని అటున్నాడు, అంబట్రామ్, అంటే వీళ్ళందరూ ఫెమిలియర్ ఫేసెస్, జనాలకి తెలిసిన నోటెడ్ ఫేసెస్, నోటెడ్ నేమ్స్. కానీ ఈయన దగ్గర ఎవరున్నారు? వంగవీటి అనే బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఆ పేరు కానీ ఈయనతో కలిస్తే ప్లస్ అవుతుంది. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పాత్ర, ఆయన ఇమేజ్, ఈ కార్డు ఆయన పనిచేస్తుందా లేదా, దీని మీద చాలా చర్చ జరిగింది.
ఆ పని చేయదని తెలుసు కాబట్టి ఆయన ముద్రగడ, హరిరామ జోగయ్య వీళ్ళని ఎంటేసుకొని కొంత ఏదో షో చేయడానికి ట్రై చేశారు. అది విఫలమైంది. రాధా కూడా నాదెండ్ల మనోహర్ని కూడా వెళ్ళి కలిశారు. అంతకుముందు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇదంతా అయింది. అయిన తర్వాత క్లియర్ కట్ సిగ్నల్స్ ఏం రాలేదు. అవును. మూడోది ఆయన అంతకుముందే తెలుగుదేశంలో చేరడం వల్ల, వైసీపీతో అప్పుడప్పుడు కలవడం వల్ల ఈయన రూట్ మ్యాప్ ఏంటి అన్న దాంట్లో క్లియర్ సందేహాలు ఉన్నాయి. అందుకనే ఈ రోజున మనం ఏం మాట్లాడినా రాధ స్వయంగా బయటకు వచ్చి నా పద్ధతి ఇది అని చెప్తే తప్ప దానికి ఏమీ పెద్ద ప్రాధాన్యత కానీ పెద్ద ఇది కానీ ఉండదు. ఆసక్తి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంటుందా? రఘురామ కృష్ణరాజు ఎక్స్పీరియన్స్ చూశాక రాధ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచించుకుంటారు. వాళ్లకు స్పష్టమైన హామీ వస్తే వాళ్ళు కమిట్ అవుతారండి. ఏమీ ఇవ్వకుండా నీళ్ళలో చెరువులో గేదెని పెట్టి బేరం చేస్తామంటే ఏ ముఖ్య నాయకుడు, కొద్దిపాటి ఇమేజ్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కమిట్ కారండి. ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గర అసలు కారండి. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ముద్రగడ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ అటాక్ కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు కదా. అటాక్ అంటే ఆయన ఒక్కటే, నేను మిమ్మల్ని ఏం అనలేదు, మీ మీద నాకేం లేదు, నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎందుకు చెప్పారు, నా శత్రువుతో మీరు కలిసి నా మీదే ఎందుకు దాడి చేశారు. హీ డిజర్వ్స్ ఏ రిప్లై కదా. ఆయన మిగతా రాజకీయాలు, పాత రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ఆయన ఊరుకుండా ఆయన కదిలించి మీరేం జవాబు మీకు అప్పుడే చెప్పి కథ ముగించాలి కదా. ఆ కథ ముగించలేదు పవన్ కళ్యాణ్. అది ఆయన చేసినటువంటి ఒక లోపం తప్పనిసరిగా. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ వైసీపీ ఏజెంట్లు, వీళ్ళందరూ కోవట్లు, లేకపోతే వీళ్ళందరూ నాకే సలహాలు ఇస్తారన్న పద్ధతిలో ఎదురుదాడి కూడా చేశారు. ఈ రెండింటికి ఆయన జవాబు చెప్తున్నాడు. అది ఆయన హక్కు ఉంది. రైట్ టు రిప్లై అనేది, అవును, రైట్ టు రిప్లై, సమాధానం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది. అందులో ఒక కుల పెద్దలాగా అక్కడ వర్గాలు నా జాతి అని ఆయన మీరు పిలిచి రకరకాల దశల వారీగా చేసి ఆ తర్వాత మధ్యలో వదిలేసి ఆయన ఏమంటున్నాడు, ఆయనతో నాకు పడదు, మీకు తెలుసు. అలాగే మీ అన్నయ్య ఇంకోటి, మీ అన్నయ్య పార్టీ పెడితే నేను ఏమనలేదు కదా, మీరు పార్టీ పెడితే నేను ఏమనలేదు, ఏ రోజు మిమ్మల్ని ఏమనలేదు. మీరే కాకినాడలో నన్ను అన్నారు, నేను జవాబు చెప్పాను. ఆ తర్వాత మీరు నా దగ్గర మనిషి పంపించారు, నేను రండి నమస్కారం పెట్టి రమ్మన్నాను, మీరు రాలేదు. వస్తే ఒక నమస్కారం, అది 2 నమస్కారాలు అని. ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చేస్తారని. అంటే ఆయన శాస్త్రుడు ఆయన 3 పార్టీల్లో దేంట్లో చేరతానని తర్వాత చెప్పవచ్చు అనే స్వేచ్ఛ రఘురామకృష్ణరాజుకు ఉన్నట్టే ముద్రగడ పద్మనాభానికి కూడా ఉంది కదా. పైగా వీళ్ళే ఆయనకు అప్రోచ్ ఇస్తున్నారు. అంటే 21 స్థానాలు ఉన్న వాడి దగ్గరికి నేను వెళ్ళాలా, 21 స్థానాలు తీసుకోవడం ఏంటి, మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడే. ఇప్పుడు మొదటి భాగం వ్యక్తిగతమైంది, రెండవ భాగం వైసీపీ నాయకుడుగా, వైసీపీ ప్రతినిధిగా తమతో బరిలో ఉన్నటువంటి జనసేన మీద చేసే విమర్శ. అంటే పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయాడు, గతంలో వాళ్ళ అన్నయ్య కూడా ఏం చేయలేదు, ఈ విమర్శలన్నీ వైసీపీ నాయకుడిగా చేస్తున్నట్టు. వైసీపీ నాయకులు జనసేన మీద విమర్శలు చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఇంకోటి, అప్పుడు జరిగింది కాబట్టి ఇంకా నేను ఎప్పటికీ మిమ్మల్ని ఏమో అన్నానే నేను హామీ ఇవ్వట్లేదు కదా. నేను పాఠం నేర్పిస్తాను, ఓడిస్తాను అని కూడా ఆయన ప్రతిజ్ఞ. ఈయన ముద్రగడ ప్రతిజ్ఞ కూడా మీరు లెక్కలోకి తీసుకోవాలి. కేవలం రఘురామ ప్రతిజ్ఞ కాదు, ఇక్కడ ముద్రగడ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. అది వరకు ఆయన లేఖలు, పద్మనాభంలాగా లేఖలు ఎక్కువగా రాస్తున్నవాడు. ఇప్పుడు లేఖలు కాకుండా ఆయన రంగంలోకి కూడా దిగారు ఆయన. ఇవన్నీ పరిస్థితుల ప్రభావం కూడా అండి. కొన్ని మిస్మేనేజ్మెంటు, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్, కొన్ని క్యాలిక్యులేషన్స్ రాంగ్గా వెళ్ళటం. అంటే బహుశా ఆశించి ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా. ముద్రగడకు పెద్ద ఆప్షన్స్ ఏముంటాయి, నా దగ్గరికి వస్తారని ఆయన అనుకొని ఉండాలి. ఆయనకు చెప్పిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళరు అని అనుకుని ఉండొచ్చు. అదే జగన్ దగ్గరికి వెళ్ళి చేరరు అని ఆయన అనుకొని ఉండొచ్చు. ముందు నుంచి భిన్నమైన కోణాలు, సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి మాట అనేది మీరు ఒకసారి వస్తానన్నాక వెళ్ళాలి కదా. లేకపోతే ఫోన్ చేసి రావట్లేదులేండి, మీ నిర్ణయం మీరు తీసుకోండి అని కూడా చెప్పొచ్చు కదా. లేదా మీరు రాదలుచుకుంటారని నాకు కుదరట్లేదు, ఫలానా తేదీ నేను ఉంటాను, వదిలేసుకున్నారు. ఖచ్చితంగా ఆయన వదిలేసుకున్నాడు. కాకపోతే ఆ ప్రకటన, ఆ మాట ఈయన నోటితో చెప్పించారు. అది కూడా ఒక విధమైన వ్యూహమే అంతే. సార్, ఇందులో వీర మహిళలతో నన్ను తిట్టిస్తున్నావు, మా దగ్గర సింహాలు ఉన్నాయి, మహిళా సింహాలు, నన్ను వదలమంటావా అని చెప్పండి. అది కాదు, ముద్రగడ గారు ఆయన ఆ నేచర్కి చాలా విరుద్ధంగా ఈ రకంగా మాట్లాడినట్టు అనిపించలేదు సార్. ఆయన రెండు విషయాలు. ఒకటి, ఆయన మీద ఒత్తిడి ఉండొచ్చు. ఈ పార్టీలో చేరాక మీరు మాట్లాడితేనే, పవన్ కళ్యాణ్ మీద మీరు మాట్లాడితేనే దానికి ఆ తూకం, ఆ గుర్తింపు వస్తాయని ఉండొచ్చు. రెండవది హర్ట్ అనేది, పర్సనల్ హర్ట్.
వ్యక్తిగతంగా హర్ట్ అవ్వడం, నన్ను ఇలా ఊరుకున్న ఆయన కిర్లంపూడికి వచ్చి నన్ను ఇలా చేశారు అనే ఒక హర్ట్ ఫీలింగ్ కూడా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది. ఒకటే వర్మ, ఇప్పుడు మనుషులందరినీ, ఏ మనిషి అయినా, ఏ నాయకుడైనా, మనం అందరినీ వాళ్ళ మాటలు, వాళ్ళ చేతుల ఆధారంగా ఒక అంచనాకు, ఒక కామెంట్ మనం చేయగలుగుతాం. ఆయన అట్లా కాదు, ఈయన ఇట్లా కాదు, ఆయన అవన్నీ మామూలుగా అనవసరం కదా. అవును. జనరల్ అబ్జర్వర్ ఎవరైనా కానీ, క్రిటికల్ అబ్జర్వర్ ఎవరైనా కానీ, యూ హ్యావ్ టు జడ్జ్ పీపుల్ బేసింగ్ ఆన్ దర్ వర్డ్స్ అండ్ డీడ్స్. వర్డ్స్ అండ్ డీడ్స్ ప్రకారం చూసినప్పుడు ఈ దశలో ముద్రగడ పద్మనాభం చేసిన మహా పెద్ద తీవ్రమైన విషయాలు లేవు. ఆయన వస్తారంటే వస్తానన్నాడు, రాలేదు, నేను అట్టయ్యాను, అటు వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏ గూటి చిలుక గూటి పాట అన్నాడు. అక్కడికి వెళ్ళాక అదే చేస్తున్నాడు. ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా అంతే కదా. భీష్మ, ద్రోణ వీళ్ళంతా కురు పితామహులందరూ కౌరవసేనలో ఉండి దుర్యోధనుని కాపాడడానికి వాళ్ళు పనిచేశారు, అంతే కదా. ధర్మం ఇటువైపే ఉందని ఉండొచ్చు. కాబట్టి ఎవరి ఫీలింగ్స్ ఏంటి అనేది కదా, దేవర్ పుష్ టు దట్ సైడ్. ఓకే, కలుపుకోరావాల్సిన బాధ్యత మీది. అలా కాకుండా శల్యుడు ఒకడు ఉన్నాడు. శల్యుడు అనేవాడు ధర్మరాజుతో చేరాలని వచ్చాడు. అవును. వాడిని మధ్యలో ఆపి ధర్మరాజు కాదు నువ్వు అక్కడ ఉండి కర్ణుడి రథానికి ఉండి నాకు సేవ చేయన్నాడు. కానీ శల్యులు, శకునులు కూడా ఉంటారు భారతంలో. కర్ణులు, కృష్ణులు, అర్జునులు, భీములు, దుర్యోధన, దుశ్శాసనులతో పాటు శల్యులు, శకునులు కూడా ఉంటారు. విదురులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊరికే హితబోధ చేస్తారు, వాళ్ళు ఏం చేయరు. కాబట్టి ఇక్కడ ఇందులో ఎవరిని ఎలా ఊహించుకుంటారు వాళ్ళు దీన్ని బట్టి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా మహాభారత సంగ్రామంలో, మహాభారతాన్ని మించి కూడా వస్తున్నాయి ఇక్కడ. అదే కదా, మీరు మళ్ళీ ఇప్పుడు మీరు జగన్ దగ్గరికి వెళ్తారు కదా. జగన్ ఈ సిద్ధం ప్రకటించినప్పుడు నేను అభిమన్యుడిని కాదు, అవును, అర్జునుడిని అని చెప్పి మహాభారతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దానికి ఏదో జవాబు చెప్పారు. కాబట్టి ముద్రగడ కూడా మరి ఆయన ఉన్నంతలో పితామహుల కేటగిరీ. అవును. మరి ఏ కేటగిరీలో ఏది ఇస్తారనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ జనసేన అఫైర్స్ డీల్ చేయడంలో మటుకు గ్యాప్స్ చాలా వచ్చాయి. ఓకే, క్రెడిబిలిటీ గ్యాప్ తెచ్చుకున్నారనేది అయితే ఒకటి కనిపిస్తుంది. తను అదుపు చేయలేని బీజేపీ, టీడీపీల మధ్య ఆయన చిక్కుకుపోయాడు అనేది కూడా ఒకటి, అంతే. సరే, ఏంటి ప్రచారాలు ఏంటి ఈరోజు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, తాడేపల్లిగూడెంలో లోకేష్ గారు, ఇక వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ముహూర్తం ఫిక్స్ చేశారట. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి, పోరాటానికి బయలుదేరుతున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడమే. ఇంకా ఆ తర్వాత ఎన్నుకోవాల్సినటువంటి ఓటర్లకు కూడా బెస్ట్ ఆఫ్ ఓట్ అని వాళ్ళకు కూడా చెప్పడమే. వీళ్ళందరి యొక్క చరిత్రను, గతంలో జరిగిన వాటిని అంచనా వేసి మీరు ఎవరికి ఓటేస్తే సక్రమంగా నిర్ణయించి ఆలోచించి ఓటేయండి. ప్రలోభాలకో లేదా ప్రచారాలకో గురైపోయి వాస్తవాలను విస్మరించకండి అని మనం చెప్పటమే. ఇంకా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన మళ్ళీ 23, 24 అన్నారు, కానీ ఒకరోజు ఎక్స్టెండ్ అయినట్టుంది. ఆయన కుప్పం కూడా వెళ్ళి ఆ తర్వాత పలమనేరు నుంచి ప్రచారం ప్రారంభిస్తారని చెప్తున్నారు. కుప్పందేమో నియోజకవర్గ పర్యటన, పలమనేరు నుంచేమో రాష్ట్ర ప్రచార ప్రారంభం. సో ఆయన మళ్ళీ ఆ చిత్తూరు జిల్లాను హోమ్ టర్ఫ్ అంటారే, దాన్ని ఆయన ఎన్నుకుంటున్నారు. జగన్ కూడా ఒక విధంగా అంతే కదా, ఆయన కూడా హోమ్ టర్ఫే. ఆయన కూడా ఈజ్ గోయింగ్ బ్యాక్ టు హిజ్ కడప, దానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు విశాఖపట్నం అన్నారు, మరి అదేం జరుగుతుందో తెలియదు. పిఠాపురం నుంచి ఫిక్స్ అయిపోయింది. పిఠాపురం అంటే అందరూ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు. అందరు ముగ్గురు నాయకులు కూడా. ఆయన కుప్పం నుంచి, ఈయనేమో కడప లేదా ప్రొద్దుటూరు, దాదాపు అక్కడే కదా. ఇడుపులపాయకు కూడా పోతారు. కాబట్టి ఆటోమేటిక్గా నియోజకవర్గం దగ్గరికి వెళ్ళినట్టే. ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే. కాబట్టి ఇంకా మొదలవుతుంది ది రియల్ వార్, గ్రౌండ్ వార్. ఇప్పుడు క్షేత్రస్థాయి యుద్ధం, క్షేత్రస్థాయి ప్రచారం ఇవి మొదలవుతాయి. ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఇంకా వ్యక్తిగతమైన విషయాలు, గతంలోగా అసందర్భమైన వాటిలో మునిగి తేలే బదులు రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే గతంలో చేసిన వాటి పట్ల ఎలాంటి ఒక విమర్శన ఏమన్నా కొంత చేసుకుంటున్నారా, కొత్తగా తెలుసుకున్న అంశాలు వచ్చేసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్నలాంటివి చెప్పడము. మూడవది, ప్రత్యేక హోదా అనే దానికి ఒక సమాధి కట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ముగ్గురు కూడా దాన్ని మర్చిపోకుండా మళ్ళీ సజీవంగా అట్టిపెట్టడము, ఇట్లాంటివి జరగాలి. ఒక ఆంధ్రప్రదేశ్ అజెండాతో వీళ్ళు ప్రజల ముందుకు రావాలని చెప్పి మనం కోరుకోవాలి. పార్టీలు సార్, ఇప్పుడు వీళ్ళు మాట్లాడే అంశాలు కానీ, ఎన్ని రోజులు పెట్టి జరిగిన ప్రక్రియ కానీ, ఈ రకమైన మీరు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుందా రేపు సభల్లో, వ్యక్తిగతంగా కాకుండా?
ఉండాలి కదా. ఇప్పుడు లేకపోతే మటుకు ప్రజలు ఎదురు చూస్తారు. ఏంటి వాట్ ఈజ్ న్యూ, కొత్తగా ఏంటి, అలాగే మాకు భవిష్యత్తుకు సంబంధించి ఆశాజనకంగా ఉండేదేంటి, ఇలాంటివి వాళ్ళు చూస్తారు కదా. ఇప్పుడు మొన్న జయప్రకాష్ నారాయణ ఆయనకు ఓట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి ఇలాంటివన్నీ చెప్పున్నారు. మరి అలాంటివన్నీ జరగాలి. ప్రత్యేక హోదా కూడా, ప్రత్యేక హోదా, విశాఖ ఒక 10 అంశాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకు స్థూలంగా. ఈ 10 పాయింట్లు మాట్లాడకుండా ఎన్ని చెప్పినా ప్రజలు సంతృప్తి చెందుతారని మటుకు మనం అనుకోలేము. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనకు మనం సంక్షేమ పథకాలు చేసాము, అదనంగా ఇన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అనేది ఆయన చెప్తాడు. సో దాన్ని అది కాకుండా వాల్యూ అడిషన్ ఎక్కడ తెచ్చుకుంటుంది అనేది ఎన్డీఏ ముందున్న ఒక పెద్ద సవాల్. అది కరెక్టే. నిన్ననే ఉదాహరణకు ఆత్మసాక్షి నిన్న సర్వే ఎప్పుడు సకాలంలో సమయమానికంలాగా అన్న ఆ సర్వే ఇస్తూ ఉంటారు కదా మూర్తి గారు. నిన్న ఆయన రాత్రి వీళ్ళ జాబితా వచ్చి రాకముందే ఆయన సర్వే అందరికీ పంపిస్తున్నాడు. దాంట్లో చూస్తే విశేషం ఏంటంటే 50 సీట్లు తెలుగుదేశం అంటే ఎన్డీఏకు, 90+ సంథింగ్ 93, 93 వైసీపీకి వస్తాయి. ఇది కాకుండా ఒక 19 టఫ్ సీట్స్, 19, 12, 31 సీట్లు టఫ్, 32. ఈ 32లో 19 తెలుగుదేశం కూటమికి, తెలుగుదేశం అంటే 13 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనంటే ఆ లెక్క ప్రకారం చూస్తే 193 + 13 106 వైసీపీకి, 69 టీడీపీ కూటమికి వస్తాయని చెప్తున్నారు. అంటే వైసీపీ కూటమికి కొంచెం మెజారిటీ కొంచెం ఎక్కువ చూపిస్తున్నప్పటికీ టఫ్ ఫైట్ లక్షణాలే దీంట్లో ఉన్నాయి. అంటే 69, 70 దాకా తెలుగుదేశం చూపిస్తున్నారు కదా. అవును, 70 అంటే ఇంకొక 15 వస్తే అంతే కదా. అవును, కాబట్టి అంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ దాటిస్తున్నారు. ఇక్కడేమో కొంచెం దగ్గర పెడుతున్నారు. అక్కడ తగ్గితే ఇక్కడ హెచ్చుతాయి కదా. అందుకని టఫ్ ఫైట్ జరుగుతుంది సార్. ఇప్పుడు వచ్చిన సర్వేలు 110 అంటున్నారు, ఏదో మ్యాజిక్ మాట్లాడుకున్నట్టుగా మెజారిటీ అని. అదే సార్, కాదు ఇప్పుడు సర్వేలని ఎంతవరకు మనం ప్రామాణికంగా తీసుకోవాలి? అసలు ఎప్పుడు సర్వే సీట్లే ఇంకా కన్ఫర్మ్ పూర్తిగా అవ్వలేదు. ఇంకా అయినా ఇప్పుడు అదేంటి సార్ వర్మ, 3 నెలల నుంచి చెప్పి ఊదరగొట్టి అసలు పండుగలు చేసుకొని ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడన్నా కనీసం అభ్యర్థులను ప్రకటించడం బీజేపీకి ఇంకో కాదు సార్. వీళ్ళు ఇంకా 10 అసెంబ్లీ ప్రకటించాలి, 3 వీలు ప్రకటించాలి, అంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 సీట్లు. మీరు ఒక్కసారి మీ ఇది బ్యాక్ చేసుకోండి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూడండి. 4 నెలల నుంచి తెలుగు ఛానల్స్లో ఎన్ని చేశారు, అసలు అంతకుముందు కూడా ఎన్ని చేశారు. ఇదేమీ ప్రామాణికమని నేనేం చెప్పడం లేదు. దీంట్లో కూడా టఫ్ ఫైట్ సిగ్నల్సే ఉన్నాయి. దాదాపు 70 అంటే వై నాట్ 175 అంటున్నారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మొన్న 160 దాకా మాకు వస్తాయని అభ్యర్థులతో వర్క్షాప్ చేసినప్పుడు ఆయన కూడా చెప్పారు. అంటే ఆయన 160 అని, ఈయన 175 అని అంటున్నారు. కానీ ఏ అనుకూల సర్వే చూసినా అవన్నీ 110, 115 దగ్గర ఆగిపోతున్నాయి. కాబట్టి ఒక గట్టి పోటీ ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీ అని కూడా చెప్పారా? జనసేనకి ఇన్ని స్థానాల్లో పోటీ చేసి చెప్పలే, అంత ప్రాధాన్యత పోయింది. ఎన్డీఏలో వాళ్ళకేమో 10 సీట్లు అభ్యర్థులు నిలబెట్టడానికే ఇన్ని కుస్తీలు. జనసేన కూడా ఎక్కడో లాస్టింగ్ స్టీమ్ అంటారా, ఊపు కొంచెం మళ్ళీ పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కి మళ్ళీ అది చేస్తే అది రావాల్సిందే. కానీ ప్రస్తుతానికి కొంచెం కాలు చేయి కూడా తీసుకునే కార్యక్రమంలో ఉన్నట్టుంది. పోతిన మహేష్ లాంటి ఆయన ధర్నా ఈరోజు తన కార్యాలయం దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నాడు. అక్కడ ఉత్తరాంధ్ర నుంచి వచ్చి మొత్తం స్టూడియోలు అదరగొట్టిన శివశంకరు, లేకపోతే బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు కూడా టికెట్లు రాలేదు వాళ్ళకు కూడా. కాబట్టి ఇక్కడ జనసేన శిబిరం మళ్ళీ ఒకసారి సేనాని మళ్ళీ ఒకసారి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి. ఉమ్మడి ప్రణాళిక ఏంటి అనే ఒక స్లోగన్ ఏంటి అనేది వాళ్ళకి ఏమి ఇస్తామన్నది ఇవ్వాలి. కానీ ఇప్పుడు టికెట్లు ఆశించడం అంటే సార్, దేవినేని ఉమా సామాన్యమైన వ్యక్తి అండి. అవును. గంటా శ్రీనివాసరావు సామాన్యమైన వ్యక్తి. మరి వాళ్ళకే టికెట్లు లేని పరిస్థితి. శ్రీనివాసరావుకి ఇచ్చేట్టు, గంటాకి ఇచ్చేట్టే ఉన్నారులే. భీమ్లీ మనం అనుకున్నాం ఇస్తున్నారు, భీమ్లీ వరకు ఆయనకి ఇస్తారు. ఇంకా మిగతా వాళ్లకు ఆలపాటి రాజేంద్ర, తర్వాత దేవినేని ఉమా, వీళ్ళలో దేవినేని ఉమా వేరే కేటగిరీ అండి. ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో లేకపోతే గోరంట్ల బుచ్చయ్యతో కలపలేం. తెలుగుదేశం నాయకత్వం ముందు నుంచి ఉమాను కొంచెం ప్రత్యేకంగా చూస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా. ఆయన అంబటి రాంబాబును ముఖ్యంగా పేరుని నాని తీవ్రంగా విజయసాయి రెడ్డిని ఇవన్నీ చేసిన మాట నిజమే. కానీ ఎందుకో మరి అక్కడ దగ్గరలో తెలుగుదేశం 2 కొలబద్దలు పెట్టుకుందండి ఖచ్చితంగా చెప్పాలంటే. ఒకటి వైసీపీ మీద తీవ్రంగా
వాళ్ళని ఎదుర్కొని కేసులు గీసులు ఇవన్నీ చేసుకున్న వాళ్ళు, లేదా ఆర్థికంగా వనరులతో పార్టీకి సహకరించేవాళ్ళు. ఈ 2 లక్షణాల్లో ఏదో ఒకటి లేని వాళ్ళని తీసుకున్నా